నెలంతా తన హస్తాల చాటును భద్రపరిచి ఈ నూతన మాసంలో మరొకసారి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవునితో గడిపే వాక్యాన్ని మనకిచ్చినందుకే, ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని కలిగించినందుకే మొదటిగా తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపెట్టి వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుగా విన్నాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 12 నుంచి 14 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదివాము. ఈ లేఖన భాగము ప్రాముఖ్యంగా యోబు గ్రంథం నుంచి తీసుకున్నాం. యోబు మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో సుపరిచితుడే. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో ప్రాచీనమైనది, మొట్టమొదట రాయబడిన గ్రంథము యోబు గ్రంథం అని చాలా మంది బైబిల్ పండితుల అభిప్రాయం. అయితే యోబు గ్రంథంలో యోబు యొక్క ఆత్మీయ స్థితిని ప్రారంభంలోనే, మొదటి అధ్యాయం ప్రారంభంలోనే మనం చూస్తాం. యోబు యథార్థవంతుడు, అలాగే నీతిమంతుడు, దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడి ఒక చక్కని తండ్రిగా, చక్కని భర్తగా, అలాగే దేవుని బిడ్డగా జీవిస్తున్నవాడని మనందరికీ తెలుసు. అయితే యోబు జీవితంలో ఎదురైన శ్రమలను, అలాగే ఎదురయ్యే ఆ కష్టాలు, ఆటంకాలలో యోబు ఎలా ముందుకు వెళ్ళగలిగాడు, అలాగే యోబు స్నేహితుల యొక్క తలాంతులు, ఆలోచనలు యోబుతో పంచుకున్నప్పుడు యోబు సమాధానం ఏంటి అనేది యోబు గ్రంథం అంతా మనం చూస్తాం. అలాగే చివరిలో దేవుడు యోబుని ఎలాగ ఆశీర్వదించాడో, ఎలాగ ఆదుకున్నాడో, ఎలా ఆదరించాడో మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని యోబు జీవితం మనకు నేర్పిస్తూ ఉంది. ఆ పాఠం ఏంటి అనంటే 12వ వచనం చదువుదాం. అది కోయబడక ముందు బహు పచ్చగా ఉన్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును. ఇక్కడ యోబు స్నేహితుడైన బిల్దదు యోబుతో మాట్లాడుతూ యోబుకి కొన్ని ఆలోచనలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటల యొక్క సారాంశం ఏంటి అని ఆలోచన చేస్తే, మొదట దేవుని విశ్వసించిన వారు, దేవుని మరచిన వారు, 2 గుంపులుగా ప్రజలు ఉంటారు. అందులో దేవుని మరచిన వారి సంగతి ఎలా ఉంటుందో ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ లేఖనంలో. దేవుని మరచిన వారి సంగతి ఎలా ఉంటుంది అని అంటే, అది కోయబడక ముందు బహుపచ్చగా ఉంటుంది, కానీ అన్ని మొక్కల కంటే త్వరగా వాడిపోతుంది అనే మాటలు ఇక్కడ తెలియజేశారు. ఇంతకీ ఆ మొక్క ఏ మొక్క అని అంటే, ఆ పైన మాట్లాడుతున్నాడు కదా, బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా ఇది రెల్లు మొలుచునా. కాబట్టి ఈ రెల్లు అనే మాటను ఉద్దేశపూర్వకంగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే దేవుని మరచిన ప్రజలకు సాదృశ్యంగా రెల్లును ఉపయోగించి మాట్లాడుతూ ఉన్నాడు. రెల్లు అంటే ప్యాపిరస్ అంటాం. ప్యాపిరస్ అంటే ఒక గడ్డి జాతి మొక్క. ఏంటది? ఒక గడ్డి జాతి మొక్క. ఈ మొక్క ఎలా ఉంటుందట, నీళ్లు ఉన్నప్పుడు విస్తారంగా పెరిగి పచ్చగా ఎదిగి చూడటానికి బహు చక్కగా కనిపిస్తుందట. అయితే నీళ్లు లేకపోతే అది ఎలా ఉంటుంది దాని పరిస్థితి అని అంటే, అది కోయబడక మునుపు బహుపచ్చగా ఉండి అన్ని మొక్కల కంటే త్వరగా వాడిపోతుంది, ఎండిపోతుంది అని ఇక్కడ లేఖనం తెలియజేస్తూ ఉంది. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అలాంటి మొక్క వలె దేవుని మరచిన ప్రజలున్నారు. దేవుని మరచిన ప్రజలున్నారు. దేవుని సృష్టి రహస్యాన్ని మొదట మనం తెలుసుకోవాలి. నీళ్లు లేకుండా రెల్లు పెరుగునా
అంటే దేవుడు మొదట సృష్టిని చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలతో చేశాడు. దాన్ని మనం తెలుసుకుంటే మనకి మానవ నిర్మాణం, లేకపోతే దేవుడు మానవుని సృష్టించిన మూలార్థం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం గమనించాలి, ఆది కాండంలో దేవుడు సృష్టిని చేసేటప్పుడు దేవుడు ఏమన్నాడంటే, భూమిని చూసి ఆయన ఏమని మాట్లాడాడంటే, మొక్కలను చెట్లను మొలిపించమని భూమికి చెప్పాడు. అవునా? అవునా కాదా? మీరు వింటున్నారా? మొక్కలను చెట్లను మొలిపించమని భూమికి ఆజ్ఞ ఇవ్వగా భూమిలో నుంచి మొక్కలు వచ్చాయి. అవునా? ఇప్పుడంటే విత్తనాలు వేసి మొలిపిస్తున్నాం, కానీ ప్రారంభము సృష్టి క్రమంలో దేవుడు భూమిలో నుంచి మొక్కలను చెట్లను మొలిపించాడు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా, చెట్లన్నీ ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి? భూమి మీదనా? భూమి మీదనా? ఇప్పుడు భూమిలో నుంచి ఎంత పెద్ద చెట్టు అయినా, ఎంత మంచి చెట్టు అయినా, ఎంత ఫలాలు ఇచ్చే చెట్టు అయినా భూమిలో నుంచి పెరికేసి పక్కన పెడితే ఏమవుద్ది? అంటే అది ఎందులో నుంచి కలిగింది? ఆది కాండంలో దేవుని సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందట? ఈ చెట్టు మొక్క అన్ని కూర మొక్కలు అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలో నుంచి వచ్చాయి. కాబట్టి భూమి దానికి మూలం. అందుకని భూమితో కలిసి లేకపోతే ఏ చెట్టు అయినా బతకదు. అవునా? అలాగే సముద్రాన్ని చూసి ఆయన ఏమని పలికాడంటే, సమస్త జల చరాలన్నీ పుట్టించమని సముద్రానికి చెప్పగా సముద్రంలో సమస్త జలచరాలు, మనం కేవలం చేపలు అనుకుంటాం, కానీ కొన్ని వందల రకాల జీవరాశులు సముద్రంలో జీవిస్తున్నాయి. అవన్నీ సముద్రం కలుగజేసి. అందుకే మనం గమనించాలి, సముద్రంలో జీవించే ఏ జీవినైనా ఆ నీటిలో నుంచి బయటికి తెస్తే బతుకుతుందా? చేపని నీళ్ళలో నుంచి తెచ్చి బయట ఉంచితే ఎంతసేపు ఉంటుంది? దాని మూలం ఏంటంటే సముద్రం లేదా నీళ్లు లేకపోతే చేప బతకదు. అలాగే నేల లేకపోతే మొక్క బతకదు. మరి మానవుణ్ణి ఎలా సృష్టించాడు? మానవుణ్ణి భూమిని చూసి మానవుణ్ణి కలుగజేయి అనలా, సముద్రాన్ని చూసి మానవుణ్ణి పుట్టించు అనలా. ఆయనే ఏం చేశాడు? నేల మట్టిని తీసుకొని ఒక ఘటాన్ని చేసి ఆయనలో ఉన్న జీవవాయువుని స్వరూప స్వభావాలను మానవుడికి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడి నుంచి నువ్వు ఎప్పుడైతే దూరం అవుతావో నువ్వు కూడా చనిపోయినట్టే. అర్థమైందా నేను చెప్పేది? నేలలో నుంచి, నేల మూలం కాబట్టి చెట్టుకి మొక్కకి, నేల నుంచి తీసేస్తే చెట్టు ఎలాంటిదైనా బతకదు. సముద్రము నీళ్లు జలచరాలకు మూలం కాబట్టి అందులో నుంచి వాటిని తీసేస్తే అవి కూడా బతకవు. అలాగే మానవ సృష్టికి మూలం ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడి నుంచి మనం దూరమైన మరుక్షణం మనం కూడా మరణించినట్టే. ఇప్పుడు అందుకని అంటున్నాడు, దేవుని మరచిన జనులు ఎలాంటి వారట? ఎండిపోతున్న రెల్లు వంటి వారే, వారి గతి అట్లే అవును అని చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వారి గతి ఎందుకు అలా అవుతుంది అంటే, దేవుడి నుంచి దూరంగా వెళుతూ దేవుణ్ణి మరచి వారు స్వతహాగా జీవించాలని ఆశపడతారు. అందుకనే వారు బ్రతకలేరు అనే విషయాన్ని ఇక్కడ సత్యముగా దేవుని మాటగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు విశ్వాసిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ నేను దేవుణ్ణి మర్చిపోతున్నానా, ఒకవేళ దేవుణ్ణి మరచి, దేవుని ఆజ్ఞలు మరచి, దేవుని ధర్మశాస్త్రాన్ని మరచి నేను దూరంగా వెళ్ళిపోతున్నానా, బ్రతుకుతున్నట్లు కనిపిస్తున్నాను కానీ నా జీవితము, నా ఆత్మీయ జీవితం, ఆత్మీయ స్థితి ఎండిపోతుందా, వాడబారిపోతుందా అని ఒకసారి మనల్ని మనం ఈ రాత్రి ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకనంటే మనం ఒకవేళ దేవునికి దూరంగా వెళుతున్నట్లయితే, దేవుణ్ణి మరస్తున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితం ఎండిపోతుంది అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకు ఎండిపోతుంది అంటే కింద మనం చూడాలి. ఇంకొక మాట అంటాడు 13వ వచనంలో, దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్థకమగును, అతని ఆశ భంగమగును, అతడు ఆశ్రయించున్నది సాలెపురుగు పట్టె. సాలెపురుగు పట్టె అంటే ఎప్పుడైనా చూసారా? సాలెపురుగు అందంగా వెబ్, స్పైడర్ వెబ్ అంటాం కదా, చాలా అందంగా అల్లుతుంది కదా. ఆ అల్లిక చూస్తే మా
మానవులుగా మనం ఎవరము కూడా అల్లలేము కదా దాన్ని. అయితే సాలెపురుగు అల్లిన అల్లిక ఆ పట్టి ఎలా ఉంటుందంటే చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఒక గాలి వేసింది అనుకోండి, వెంటనే అది మాయమైపోతుంది. అక్కడ ఉండదు, అది అక్కడ ఉన్న ఆనవాళ్ళు కూడా ఉండదు కదా. అలాంటిదే అంటున్నాడు. ఎవరి యొక్క ఆశట? భక్తిహీనుడి యొక్క ఆశ. దేవుని మరచిన వారి యొక్క ఆశ ఎలాంటిదట? అలాంటిదే, సాలెపురుగు పట్టె వంటిదే. వారు దేన్ని ఆశ్రయిస్తే అది సాలెపురుగు పట్టే. వాస్తవానికి మానవుడు దేన్ని ఆశ్రయిస్తాడంటే, దేవుణ్ణి విడిచిపెట్టిన తర్వాత ఒకవేళ దేన్ని ఆశ్రయిస్తాడంటే, ఈ లోకంలో ఉన్న మనుషులను ఆశ్రయిస్తాడు, ఈ లోకంలో ఉన్న ధనాన్ని ఆశ్రయిస్తాడు, ఈ లోకంలో ఉన్న సంతోషాన్ని, శరీరాశని, లోకంలో ఉన్న ప్రతి కార్యాన్ని ఆశ్రయిస్తాడు. వాటిని బట్టి సంతోషాన్ని పొందుతాడు. వాటిని బట్టి ఇదే నాకు మూలమేమో, ఇదే నాకు ఆశ్రయమేమో అనుకుంటాడు. కానీ అవన్నీ ఎలాంటివట? సాలెపురుగు పట్టి వంటివే, సాలెపురుగు పట్టి వంటివే. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే మరుస్తాడో వాని యొక్క ఆశ నిరర్థకమైపోతుంది, వాని ఆశ భంగమైపోతుంది. లోకంలో ధనము, ఉద్యోగము, లేకపోతే ఆస్తి, అంతస్తు, పేరు, లేకపోతే ఇక ఏ ఇతర వాటి మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో అవేవి కూడా నెరవేరవు, అవన్నీ భంగమైపోతాయి అనే విషయాన్ని, అవేవి కూడా అక్కడకు రావు అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని మనం గమనించాలి, దేవునికి మనము ఎప్పుడైతే సమీపంగా ఉంటామో, ఆయనని ఎన్నడూ కూడా మనం మరువము, అప్పుడు మనము ఫలిస్తామనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. అందుకనే ఒక చేప ఎప్పుడు కూడా తన ఆధారమైన నీటిలో నుంచి బయటికి రావాలని ఎప్పుడు ఆశపడదు కదా. ఒక చెట్టు ఎప్పుడు కూడా భూమిలో నుంచి తనకు తానుగా బయటికి రావాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయదు. మొక్కలకి జీవం ఉందని తెలుసు కదా, చిన్నప్పుడు స్కూల్లోనే చెప్తారు కదా. సుభాష్ చంద్రబోస్ అనే ఒక సైంటిస్ట్ ఏమంటున్నాడు? మొక్కలకి కూడా జీవం ఉంది, అలాగే జలచరాలకి జీవం ఉంది. మరి అవేవి కూడా వాటి ఆధారమైన నేలను కానీ నీటిని కానీ విడిచి రావు. మరి మనకు ఆధారమైన దేవుణ్ణి మనం ఎందుకు విడుస్తున్నాము, మనం ఎందుకు ఆయనకు దూరంగా వెళుతున్నాము అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. అలా వెళ్ళటం వల్ల మనకు లాభం ఏమైనా ఉందా అని అంటే సర్వము నష్టమే తప్ప మేలేమీ లేదు, మేలేమీ లేదు. కాబట్టి మనము ఆయన అంటిపెట్టుకున్నప్పుడే మనము ఫలిస్తాము, ఎదుగుతాము, వృద్ధి చెందుతాము. అందుకే అలా అంటిపెట్టుకుని ఉండేవాడు ఎవడు అని అంటే నీతిమంతుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. బుద్ధిహీనుడు, ఇక్కడ చూడండి అక్కడ అంటాడు కదా, భక్తిహీనుడు, బుద్ధిహీనుడు దేవుని మరచిన వాడు, వాని ఆశ భంగమైపోతుంది, వాని ఆశ నిరర్థకమైపోతుంది. వాడు ఆశ్రయించినవన్నీ సాలెపురుగు పట్టే. ఏవి కూడా వానికి మేలు కలుగ చేయవు, ఏవి కూడా వానికి సంతోషాన్ని ఇవ్వవు. ఏది ఎవరు ఆశ ఫలిస్తుంది? నీతిమంతుని ఆశ భంగము కానేరదు, నీతిమంతుని ఆశ భంగము కానేరదు. మరి నీతిమంతుడు ఎందుకు అయ్యాడు? నీతిమంతుడు ఏం చేస్తాడు అసలు? 1వ కీర్తన 3వ వచనం ఒకసారి చదివితే, 1వ కీర్తన 3వ వచనం చదువు. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. చాలు చాలు, అతడు చేయనిదంతయు సఫలం. ఇప్పుడు ఇక్కడ భక్తిహీనుడు, దేవుణ్ణి మరచిన వాడు చేసేదంతా విఫలమవుతుంటే నీతిమంతుడు చేయనిదంతా సఫలమవుతుందని దేవుని వాక్యం తెలియజేస్తూ, నీతిమంతుడు అంతకంటే ముందు ఏం చేశాడు? అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎందుకున్నాడు అసలు? ఎందుకున్నాడు అని అంటే 2వ వచనంలో మనం చదివితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీతిమంతుడు, వాడు ధన్యుడు. వాడు ఏం చేస్తాడట? ఎందుకు వాడు నీటి కాలువలో ఎవరైనా నాటబడి ఫలమిచ్చే చెట్టు వలె ఎందుకున్నాడు అని అంటే, అతడు ఏం చేస్తాడంటే
యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుచు దేవారాత్రములు దానిని ధ్యానిస్తాడట. అందుకని ధన్యుడయ్యాడు, అందుకని నీతిమంతుడయ్యాడట. అయితే నీతిమంతుడు అవటానికి, యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించడానికి, దాన్ని దేవారాత్రములు ధ్యానించడానికి ముందు ఇంకొక పని చేశాడు ఈ నీతిమంతుడు. అదే పని అని అంటే చూడండి, మొదటి వచనం అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఈ 3 పనులు చేసి అప్పుడు ధర్మశాస్త్రం ముందు ఆనందిస్తున్నాడు, అప్పుడు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాడు. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, అది మనకు జీవాన్ని ఇవ్వాలి, అది మనల్ని ఫలింప చేయాలి. ఇలాగనే నీటి కాలువలో ఎవరన్నా నాటబడి ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె మనం ఉండాలి అని అంటే మొట్టమొదటి మనం చేయవలసిన పని ఏంటంటే, మనము దుష్టుల ఆలోచన చొప్పున ఉండక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక మనం ఏం చేయాలంటే దేవుని ధర్మశాస్త్రాన్ని దేవారాత్రములు ధ్యానిస్తూ దాన్ని ఎంత ఆనందించాలి. ఎందుకు ఆనందించాలి అని అంటే, మొక్కకి నేలలాగా ఆధారము, జలచరానికి నీళ్ళలా ఆధారము, మానవ జీవితానికి జీవవాక్యము అలాగా. అది మనం తీసుకోవాలి. మొక్కని నీటి కాలువలో వారిన నాటి అది ఎదగాలంటే మొక్క చేయవలసిన పని ఒకటి ఉంది. నువ్వు నాటితే సరిపోదు కదా. మొక్క ఏం చేస్తుంది? తన వేళ్లను నేలలోనికి తన్ని నీరెక్కడుందో ఆ నీటిని పీల్చుకుంటుంది కదా. నీరెక్కడుందో ఆ నీటిని పీల్చుకొని తన శరీరంలోకి ఎక్కించుకుంటుంది. అప్పుడు కదా మొక్క ఫలిస్తుంది. వేళ్ళు తీసేసి మొక్క నాటితే ఎదుగుతుందా? ఇప్పుడు విశ్వాసిగా నువ్వు ఎదగాలి, ఫలించాలంటే ఏం చేయాలంటే, నీటి కాలువల వారం ఉంటే సరిపోదు. ఆ నీటి వాసన అందుకొని నీలోనికి తీసుకోవాలి. ఇప్పుడు జీవవాక్యం అనేది అందుకే దేవుడిచ్చింది. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని యేసుప్రభువు వారు ఎందుకు చెప్పాడంటే, ఆ మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి. మనకు ఆధారమైనవి అవే. మనకు ఆధారమైనవి, ఆత్మీయ ఆహారమైనవి అవే దేవుని మాటలే. ఆ మాటలను తీసుకొని మనం లోపలికి తీసుకోగలిగితే, మన హృదయంలోనికి తీసుకోగలిగితే, అప్పుడు మనము నీటి కాలువల ఎవరన్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాము. కాబట్టి రెల్లువలే ఉంటావా, నీటి కాలువల వారిన నాటబడి ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావా అన్నది ఈరోజు నిన్ను నువ్వు వేసుకోవలసిన ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే విశ్వాసులందరూ కూడా ఫలించరు. విశ్వాసులందరూ కూడా నీటి కాలువల వారిన నాటబడినట్లు ఉండరు. నాటబడితే సరిపోదు కానీ ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె అందరూ ఉండరు. కొంతమంది రెల్లు వలె ఉంటారు, చూడటానికి చక్కగా ఉంటారు, ఆస్తి ఉంటుంది, ఇల్లు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, బరువు ఉంటుంది, ప్రతిష్ఠ ఉంటుంది, అన్నీ ఉంటాయి, విలువ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ చూడటానికి చక్కగా ఉన్నారు కదా అని వారు ఆశీర్వదించబడిన వారు అని అంటే, పోయబడక మునిపే వారు బహుపచ్చగా ఉంటారు. కానీ అన్ని మొక్కల కంటే ముందుగానే వారు ఎండిపోతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే మనం ఎంత ఎత్తుకి ఎదిగినా, ఏ స్థాయికి వెళ్ళినా దేవుణ్ణి విడవక, దేవుణ్ణి మరువక మనం మన జీవితాలను జీవించాలి. ఎందుకనంటే దేవుడే మనకు ఆధారము. దేవుడే మనకు ఆధారము. ఆయన ఆధారంగా ఉన్నాడు కనుకే మనము చలిస్తున్నాము, మనము బ్రతుకుతున్నాము. కాబట్టి ఆయన లేకపోతే, ఆధారము లేకపోతే మనం ముందుకు వెళ్ళలేమన్న విషయాన్ని మనం ఈ రాత్రి అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని మరచి, లేకపోతే దేవునికి దూరంగా వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు. 2 రకాలు ఉన్నారు ఇందులో. ఒకటి దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి రుచి చూచి తర్వాత పడిపోయిన వారు, జారిపోయిన వారు చాలా మంది ఉన్నారు. రెండోది సువార్త వారికి అందినా కూడా, సువార్త వారి దగ్గరికి వెళ్ళినా కూడా దేవుణ్ణి విసర్జించిన వారు, లేకపోతే వద్దనుకునేవారు, అంగీకరించని వారు, తిరస్కరించేవారు చాలా మంది ఉన్నారు. ఈ 2 రకాల వారిని కూడా ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, దేవునిని మరచిన వారు, దేవుణ్ణి మరచిన వారు. తల్లిదండ్రుల్ని పిల్లలు మర్చిపోతారా? ఏమండి? మర్చిపోతున్నారు ఈ రోజుల్లో.
తల్లిదండ్రుల్ని పిల్లలు మర్చిపోతున్నారు ఈ రోజుల్లో. విశ్వాసిగా నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు మర్చిపోతే ఖచ్చితంగా నువ్వు నష్టపోతావు అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలాసార్లు మనకు తెలియజేస్తూ ఉంది. ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు దేవుణ్ణి విడిచి మరచి అన్య దేవతలను, అన్య దేవుళ్ళను ఆశ్రయించి దేవుని ఉగ్రతకు లోనైన వారు చాలా మంది ఉన్నారు. నీ సృష్టికర్తను నువ్వు మర్చిపోతున్నావు, నీ తల్లిదండ్రులను నువ్వు మర్చిపోతావు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు నీ దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని నువ్వేం చేయాలట? సన్మానించడం అంటే ఏంటి? రోజు ఒక షాలు, ఒక దండ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి షాలు వేసి దండేసి అదా సన్మానించడం అంటే? కాదు. నువ్వు బిడ్డగా పుట్టినప్పుడు, నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు వచ్చినప్పుడు నువ్వేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటావు బిడ్డ అంటే. అంతే కదా? ఒక అప్పుడే పుట్టిన బిడ్డను చూడండి, ఆ బిడ్డ ఏమీ చేయలేదు, ఆ బిడ్డకి రక్షణ ఉండదు, ఆ బిడ్డకి సంరక్షణ ఉండదు, నిస్సహాయ స్థితిలో ఉంటుంది ఆ బిడ్డ. మరి తల్లిదండ్రులుగా ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ బిడ్డలను మీరు ఎలా ఎత్తి పెట్టుకున్నారు? మీ బిడ్డలు మీరు ఎలా కంటికి రెప్పలా కాపాడారు? మీ బిడ్డకు కావాల్సిన ప్రతిదీ మీరు తీర్చలేదా? ఒక తల్లిగా, తండ్రిగా మీ బాధ్యత మీరు నిర్వర్తించలేదా? ఇప్పుడు ఒక వయసు వచ్చాక, పిల్లలు ఎదిగి పెద్దవారు అయిపోయాక తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతారు కదా. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లల వలె మారిపోతే పిల్లలే వారిని ఆదరించాలి, పిల్లలే వారి పట్ల ధర్మాన్ని నిర్వర్తించాలి. అదే దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని, తండ్రిని నువ్వు సన్మానించాలి, వారి పట్ల నువ్వు చేయవలసిన ధర్మాన్ని నువ్వు చెయ్యాలి. చేయకపోతే దేవుని ఉగ్రతకు నువ్వు లోనవుతావు. ఎందుకనంటే కృతజ్ఞత లేనివాడుగా, లేనిదానిగా నువ్వు ఉంటావు. జన్మనిచ్చి నిన్ను పెంచి పోషించి నీ అవసరతలు తీర్చి ఇంత పెద్దవారిగా మిమ్మల్ని చేస్తే తల్లిదండ్రులను మర్చిపోతే అది ఎంత పాపమో ఒకసారి ఆలోచన చేయండి. అదే పాపం అయితే సకల మానవాళిని సృష్టించి పరమ తండ్రిగా ఉన్న దేవుణ్ణి విడిచి దేవుణ్ణి మర్చిపోతే అది ఇంకెంత పాపమో. అందుకే దేవుని ఉగ్రత తప్పక దేవుని మరచిన జనుల మీదకి వస్తుందని స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి వారు ఎక్కడికి పోతారట? 9వ కీర్తన 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 9వ కీర్తన 17వ వచనం చదువుదాం. దుష్టులను దేవుని మరచు జనులందరూ ఎక్కడికి పోతారటండి? అంటే దేవుడు ఎంత ఉగ్రతను, కోపాన్ని కలిగి ఉన్నాడు అట్టి వారి మీద ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఎంత ఆగ్రహాన్ని చూపిస్తాడో అటు వారి మీద. వారి కోసం పాతాళాన్ని సిద్ధపరుస్తున్నాడట. అట్టి వారిని పాతాళానికి పంపిస్తానంటున్నాడు దేవుడు. అంటే ఎంత భయంకరమైన శిక్షకు అప్పగిస్తాడో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అందుకే దేవుణ్ణి మర్చిపోతే, దేవుణ్ణి విడిచిపోతే మనకి ఎంత నష్టం కలుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ప్రియ కుమారుడిని మనకిచ్చాడు. ఆయన ఏం చేశాడు? మన కోసం ప్రాణం పెట్టి శిలువయాగం చేసి మన పాపభారం మోసి మనందరికీ రక్షణ అనుభవాన్ని కలిగించాడు, పరలోకానికి మార్గాన్ని తెరిచాడు. ఎందుకు ఇంత ప్రేమ అంటే, నువ్వు నీ తండ్రి ఇంట ఉండాలి, మనము తండ్రి ఇంట దేవునితో సదాకాలం ఉండాలి. అది దేవుని కోరిక. మనం ఏదో పొరపాటున లేకపోతే పాపం చేసో, లేకపోతే తప్పిదాలు చేసో, దోషాలు చేసో దేవునికి దూరం అయిపోయాము. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? మన తప్పిదాలను సరిదిద్ది మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. ఇంత ప్రేమించిన ఆయన్ని మర్చిపోతే ఆయన భయంకరమైన శిక్షను మన మీదకి రప్పిస్తాడని చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకనే అట్టివా దేవుని మరచు జనులందరూ ఎక్కడికి పోతారట? పాతాళానికి దిగిపోతారు. అంటే ఎంత ప్రేమించాడో అంత ఉగ్రత చూపిస్తాడు ఒకవేళ నువ్వు దేవుణ్ణి మర్చిపోతే. ఏదో అవసరానికి అక్కరకు దేవుడు గుర్తొచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రావటం కాదు, లేకపోతే దేవుడిని ప్రార్థించడం కాదు.
ఎల్లప్పుడూ నువ్వు దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలి. ప్రసంగి గ్రంథంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని మాటను దేవుని వాక్యం తెలియజేస్తుంది. 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పులను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పులను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. నీకు ఏది సంతోషం కలుగుతుందో అది చెయ్యి, కానీ అది మంచిదా చెడ్డదా పరీక్షించుకొని చెయ్యి. ఎందుకంటే నువ్వు చేసిన ప్రతిదీ తీర్పులోనికి వస్తుంది. అందుకని దేవుణ్ణి ప్రతి నిమిషము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అదే కదా 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అంటే జ్ఞాపకం తెచ్చుకో. నీ సృష్టికర్త ఎవరో, నిజమైన దేవుడు ఎవరో, నిన్ను నడిపిస్తున్నదెవరో, బ్రతికిస్తున్నదెవరో, పోషించుతున్నదెవరో నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఒక దినాలు వస్తాయి, ఆ దినాల్లో నీకు ఏది సంతోషం ఇచ్చిందో అది నీకు వద్దనిపిస్తుంది. దేనికోసం నువ్వు తాపత్రయపడ్డావో అది నీకు అల్పంగా కనిపిస్తుంది. ఎంతకాలం దీనికోసం నేను ప్రయాసపడ్డాను అనిపిస్తుంది. అవి నీకు వద్దనిపించే రోజులు రాకముందే, చీకటి కమ్మకముందే, అనగా పాపము నిన్ను పూర్తిగా కమ్మేసి దేవునికి సంపూర్ణంగా దూరం అయిపోకముందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకో. ఎందుకంటే ఆయన లేకపోతే నీకు ఆధారం లేదు, ఆయన లేకపోతే నీకు బ్రతుకు లేదు, ఆయన లేకపోతే నీకు భవిష్యత్తు కూడా ఉండదు. అన్నిటికంటే మించి పాతాళముకు దిగిపోయే ప్రమాదం ఉంది. పాతాళానికి దిగిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదంలో నువ్వు పడకుండా ఉండాలి కాబట్టి దేవుని వాక్యము మరలా మనల్ని గద్దిస్తూ ఉంది. యోబు ఎంత శ్రమలో ఉన్నాడో మనకు తెలుసు కదా. యోబు ఇంటిని సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, 10 మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు. భార్యతో సఖ్యత లేదు. అన్నిటికంటే మించి శరీరంలో ఆరోగ్యం లేదు. చదువుకున్న ఉత్తర ప్రచుత్ర భాగంలో కూడా దావీదు భక్తుడు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. చూడండి, దావీదు భక్తుడు 38వ కీర్తనలు అంటాడు, 3-4 వచనాలు చదువుదాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరమును విడిచిపోయాను, నా పాపము బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. గమనించండి, దావీదు పరిస్థితి కూడా అంతే. దావీదు కూడా ఆరోగ్యం లేదు, స్వస్థత లేదు. కొన్నిసార్లు సమస్తం పోగొట్టుకున్న ఆరోగ్యం, బలము ఉంటే, తెలివి ఉంటే మళ్ళీ మొదటి నుంచి పని చేసుకొని బతికేయచ్చులే, నిలబడచ్చులే, ఎదగొచ్చులే అనుకుంటాం. ఆరోగ్యము కూడా లేని స్థితిలో యోబు ఉన్నాడు. బూడిదలో కూర్చుని గోనె పట్ట కట్టుకుని తనకొచ్చిన రోగం యొక్క ప్రభావం వలన చిల్ల పెరుగుతో ఒళ్ళంతా గోక్కుంటూ ఏ స్థితికి దిగజారిపోయాడో చూడండి. కొన్నిసార్లు శ్రమలు మన జీవితాల్లో మనకు ఉన్నవన్నీ పోగొట్టి అల్పమైన స్థితిలో మనల్ని కూర్చోబెడితే, అప్పుడు కూడా దేవుణ్ణి విడవకూడదని యోబు జీవితం తెలియజేస్తుంది. దావీదు జీవితం మనకు పాఠం నేర్పుతుంది. ఇందులో ఒక్క 10% శ్రమ మనకు వచ్చినా కూడా మనం దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోతాం, దేవుణ్ణి మరచి దూరంగా వెళ్ళిపోతాం. ఎంత గొప్ప విశ్వాసం అంటే మనం కొన్నిసార్లు ఆదివారం కూడా దేవుణ్ణి మర్చిపోతుంటాం మనం కదా. అంత గొప్ప విశ్వాసాలు ఉన్నాం. ఆదివారం ఆరాధన ఉన్నది అన్న సంగతి కూడా మర్చిపోతుంటాం కొన్నిసార్లు పనిలో పడి.
కదా. జ్ఞాపకం చేసుకో ప్రియమైన స్నేహితుడా, దేవుడు చూస్తున్నాడు. దేవుని మరచిన వారికి భయంకరమైన శిక్షను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే నీ కోసం ఆయన చాలా చేశాడు, నీ కోసం ఆయన ఎన్నో చేశాడు. నిన్నేమి అడగట్లేదు, కానీ దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి మహిమపరిచే జీవితాన్ని నువ్వు జీవించాలంటున్నాడు. నీతి న్యాయములతో కూడిన జీవితం, యథార్థమైన జీవితం నువ్వు జీవించాలి. దేవుణ్ణి మహిమపరచాలి. మానవుణ్ణి సృష్టించిన కారణమే అది. దేవుడు మనిషిని సృష్టించిన కారణమే అది. నువ్వేం చేయక్కర్లేదు, దేవుడికి నువ్వేమి ఇవ్వక్కర్లేదు, కానీ నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. అదే దేవుడు కోరుకుంటాడు. అది కూడా నువ్వు ఇవ్వలేనప్పుడు, ఆయన నువ్వు మర్చిపోయినప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను శిక్షకే పాత్రుడిని చేస్తాడు. రోషము కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు. కాబట్టి దేవుణ్ణి ఒకవేళ నువ్వు మర్చిపోతున్నావేమో, దేవుణ్ణి విడిచిపెట్టి దూరమైపోతున్నావేమో అన్న విషయాన్ని ఒకసారి నిన్ను నువ్వే పరీక్ష చేసుకో. ఎందుకనంటే ఇశ్రాయేలీయులు దేవుడిని వదిలి దూరంగా వెళ్ళటం వల్ల వారిని దేవుడు గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతాం. ద్వితీయోపదేశకాండం 8:19 అమ్మా. నీవేమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోతునని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. గమనించారా? దేవుడు ఒక హెచ్చరిక ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నాడు. ఎంత నేను చేశాను కదా, మీకు వాగ్దాన భూమిని ఇచ్చాను కదా, మీరు కోరుకున్నట్లుగా మీ జనాంగాన్ని విస్తరింపజేశాను కదా, మీ పితరులను ఆశీర్వదించాను కదా. ఇంత చేసిన మీరు నన్ను ఒకవేళ మర్చిపోయి ఇతర దేవతల తట్టు మీరు తిరిగి వారిని ఆశ్రయించి వారిని పూజించి వారికి నమస్కరించిన ఎడల ఇతరుల వలె మీరును నశించిపోదురని నేను సాక్ష్యం పలుకుతున్నాను అంటాడు దేవుడు. నీ జీవితంలో నువ్వు పుట్టిన మొదలు ఇంతవరకు నీకు ఇంత చేసిన దేవుడు ఒకవేళ నువ్వు కూడా దేవుణ్ణి మర్చిపోతే ఇటువంటి ఉగ్రత నీ మీదకి వస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకనంటే దేవుడు తాను సృజించిన జనాంగాన్ని ఎంతో ప్రేమించి వారి కొరకు సమస్తము చేశాడు. అందుకే ఇశ్రాయేలీయుల్ని కనానుకు తీసుకురావడానికి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలను జరిగించాడు. ఎంతవరకు నీ జీవితంలో వచ్చావంటే నీ చుట్టూ ఎన్నో మేలులు చేశాడు దేవుడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవుడు. నీకు ఎంతో కాపుదలిచ్చి ఇంతవరకు నడిపించాడు. ఈ దినము వరకు నువ్వు నేను సజీవుల లెక్కలో ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడు నీకు చేసిన మేలే. కనానుకి వెళ్ళటానికి ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళ్తున్నప్పుడు అనేక మంది అన్య జాతులు ఉన్నాయి అక్కడ. కనాన్లో అయితే కనానీయులు, హివీలు, హిద్దీలు, పెరిజీలు, యబూసీలు ఇటువంటి గుంపులు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి. వారందరినీ దేవుడు ఎందుకు నశింపజేశాడో తెలుసా? వారందరినీ సృష్టించింది దేవుడే, కానీ వారు ఈ దేవుణ్ణి మరచి, నిజమైన దేవుణ్ణి మరచి అన్య దేవతల తట్టు, దేవతలు కాని దేవతల తట్టు, దేవుళ్ళు కాని దేవుళ్ళ తట్టు తిరిగి వాటికి నమస్కరించి పూజించి ఆరాధించారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా వారు ఏం చేశారంటే మొలేకు, బయలు వంటి దేవతలను ఆరాధించారు. మొలేకు, బయలు వంటి దేవతలు. మొలేకు దేవతకి చిన్న బిడ్డల్ని బలివ్వాలి, చిన్న బిడ్డల్ని బలివ్వాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయారో చూసారా? అందుకే దేవుడు వారందరినీ నశింపచేసి దేవుడు ఎన్నుకున్న జనాంగానికి ఇశ్రాయేలీయులకు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మీకోసం ఎంత చేసిన నేను మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీరు కూడా నన్ను విడిచి, నన్ను మరిచి అన్య దేవతల తట్టు తిరిగినట్లయితే
మీరు కూడా నాశనం అయిపోతారని, నశించిపోతారని వారిని హెచ్చరించాడు. ఈరోజు విశ్వాసిగా నీ జీవితంలో కూడా దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. అదేంటంటే, దేవుని గూర్చిన జ్ఞానమును సంపాదించుకోకుండా దేవుణ్ణి మరిచి దూరంగా వెళితే రక్షణ అనుభవంలోనికి నువ్వు రాలేవు. దేవుని గురించి నీకు సంపూర్ణంగా తెలియజేయబడుతుంది, అయినా కూడా నువ్వు ఆ జ్ఞానాన్ని సంపాదించలేకపోతే ఖచ్చితంగా నువ్వు నాశనానికి దగ్గర అవుతున్నావు, దేవునికి దూరం అవుతున్నావు, దేవుణ్ణి మర్చిపోతున్నావు అన్న సంగతి తెలుసుకో. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కని మాటను ప్రవక్త తెలియజేస్తాడు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. స్పీడ్గా చదవాలి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవును జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి కనుక నేనును నీ కుమారులను మరుతును. గమనించారా? ఇక్కడ దేవుని సేవకుడం లేదు, విశ్వాసం లేదు. అందరికీ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, జ్ఞానము లేక జనులు నశించుచున్నారు. ఏ జ్ఞానం అది? దేవుని గూర్చిన జ్ఞానము లేక ఎంతో మంది నశించిపోతున్నారు. అందుకే ఈరోజు ఒకడు ఒక మనిషినే నమ్ముతాడు, ఒకడు ఒక మనిషినే దేవుడు అంటాడు, ఒకడు ఒక మనిషికే బానిస అవుతాడు. ఎందుకు? జ్ఞానము లేక, దేవుని గూర్చిన జ్ఞానము లేక మనిషినే దేవుడు అనుకునే మూర్ఖ జనాంగముగా ఈరోజు చాలా మంది ఉన్నారు. అట్టి వారందరికీ దేవుడు తెలియజేస్తున్నాడు, జ్ఞానము లేక జనులు నశించిపోతున్నారు. విశ్వాస జీవితంలో కూడా చాలా మంది అంతే. దేవుణ్ణి పక్కన పెట్టి దైవజనుడే దేవుడు అనుకునే విశ్వాసులు కూడా చాలా మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దైవజనుడు కేవలం నిమిత్త మాత్రం అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. చాలా మంది మనుషులనే దేవుళ్ళుగా ఎంచి దేవుని స్థలాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను మనుషులకి ఇచ్చే విశ్వాసులు, మూర్ఖ విశ్వాసులు, అంధ విశ్వాసులు చాలా మంది ఉన్నారు. ఇతర విశ్వాసాల్లో పక్కన పెడితే క్రైస్తవ్యంలోనే ఇలాంటి మూర్ఖ జనాంగం చాలా మంది ఉన్నారు. అందుకనే కొంతమంది పాస్టర్ గారినో లేకపోతే ఒక దైవజనుడినో ఒక సువార్థికుడినో అత్యధికముగా ప్రేమించి అత్యధికముగా వారి మాటలను దేవుని మాటలుగా ఎంచుతారు. వాక్యం ఏం చెప్తుంది అన్నది పక్కన పెడితే వారేం చెప్తే అదే వేదం అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా మంది. అది తప్పని దేవుడు ముందుగానే తెలియజేశాడు. దేవునికి చెందవలసిన ఘనత దేవునికి మాత్రమే ఇవ్వాలి, మనుషులకి ఇవ్వకూడదు, మనుషులకి ఇవ్వకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, జ్ఞానము లేక జనులు నశించుతున్నారు. నీవును జ్ఞానమును విసర్జించితివి గనుక నాకు సేవకుడుగా ఉండవు. కేవలం నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు చేసిన ఈ తప్పుకి, నువ్వు జ్ఞానము లేని స్థితిలో ఉన్నందుకు, దేవుణ్ణి మర్చినందుకు నీతో పోవట్లేదు, అది నీ పిల్లల మీద కూడా వెళ్తుంది ఆ శాపం. నువ్వు చేసిన ఈ తప్పు, నువ్వు దేవుడిని మర్చిపోయి దూరంగా వెళ్ళడం వల్ల ఏమవుతుందట, నిన్నే విడిచిపెట్టట్లేదు దేవుడు, నీతో పాటు నీ పిల్లల్ని కూడా విడిచిపెట్టేస్తాను అంటున్నాడు దేవుడు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను ఇశ్రాయేలీయులకు తెలియజేస్తూ అందులో ఒక చక్కని మాటను దేవుడు తెలియజేస్తాడు. 5వ వచనం చదవండి. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు. అర్థమైందా? నువ్వు దేవుణ్ణి వదిలేసి, దేవుణ్ణి ద్వేషించి, దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయావనుకో, నీ కర్మ, నీ శాపము అన్ని ఎవరి మీదకి వస్తాయట? నీ పిల్లల మీద కూడా వస్తాయి. ఒక తరము కాదట, 3-4 తరముల వరకు ఈ శాపాన్ని భరించాల్సిందే. అందుకే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకో. నీకు ఆధారమైన దేవుణ్ణి మరువకు, ఆయనను నువ్వు విడవకు. ఎందుకంటే నీకు అదే ఆధారం, నీకు అదే జీవం, నీకు అదే సమస్తం. ఈరోజు చాలా మంది దేవుణ్ణి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే,
దేవుణ్ణి ఎంత దూరంగా పెడుతున్నారంటే మన జీవితాలు మనవే, మన లోకాచారాలు మనవే. అవసరమైతేనే దేవుడు, అవసరం లేకపోతే లోకం ఎలా వెళ్తుందో అలా వెళ్ళిపోతున్నారు చాలామంది విశ్వాసం. అందుకే నేను చాలాసార్లు మీకు చెప్తాను, దేవుని వాక్యము చెప్పనిదే అని మీరు చేయాల్సిన పని లేదు. లోకాశలను, లోకాచారాలను, లోక మర్యాదలను మీరు పాటించాల్సిన అవసరం లేదని చాలాసార్లు చెప్తాను, కానీ మీకు అది వినిపించదు. ఎందుకనంటే మీకేం లేదనంటే దేవుని గూర్చిన జ్ఞానం లేదు. మీకు దేవుని గూర్చిన జ్ఞానం మీకు అందట్లేదా అంటే అందుతుంది కదా, అందుతుంది, కానీ మీరు గ్రహించట్లేదు. ఇప్పుడు అదే ఇందాక చెప్పాను ప్రారంభంలో, ఒక మొక్కని నీళ్ళ వారన నాటినా అది నీళ్లు తీసుకోకపోతే ఫలించదు. అంతేనా? నీళ్ళు ఎంతనే ఉంటాయి, నీటి కాలం అంటే ఎల్లప్పుడూ నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. కానీ ఏ మొక్క అయితే బహుగా నీటిని అందుకుంటుందో అది ఫలిస్తుంది. అందుకొని ఏ మొక్క అయినా సరే ఎండిపోతూ ఉంటుంది నీటి కాలంలో ఉన్నప్పటికీ. వాక్యం అందుతుంది, కానీ అందిన వాక్యాన్ని అందుకోవట్లేదు కదా, అందిన వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోవట్లేదు కదా. అందును బట్టి చాలా మంది ఎండిపోతున్నారు, అందును బట్టి చాలా మంది వాడిపోతున్నారు. అందుకే ఇంకా లోక మర్యాదని, లోకాచారాలని, పారంపర్య ఆచారాలని వాటిని విడిచిపెట్టలేకపోతున్నారు. ఎందుకనంటే ఈ వాక్యం అనే జీవజలమును అందుకోలేకపోతున్నారు, తీసుకోలేకపోతున్నారు. బాగా కడుపు నిండినోడికి ఆకలి వేసింది అప్పుడు దాకా, ఏమండి? బాగా ఆకలేసి ఏదోటి దొరికితే తినాలి అని ఆశ, తినకపోతే శరీరంలో బలము సత్తువ తగ్గిపోయి స్పృహ తగ్గిపోయే ప్రమాదం ఉందనే స్థితికి వచ్చినప్పుడు ఏది దొరికితే తింటాడు కదా. అలా ఏది పడితే తినేసిన వాడికి ఆకలి తీరిపోయాక మంచి భోజనం తీసుకెళ్ళి ఇస్తే ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు లోకంలో ఉన్న వాటన్నిటి చేత నీ హృదయం నింపేసుకొని నీ జీవితం అంతా వాటిని వెంబడిస్తున్న నీకు వాక్యము కూడా అందుకే సహించలేకపోతున్నావు, వాక్యాన్ని కూడా అందుకే గ్రహించలేకపోతున్నావు. అది లోపలికి వెళ్తేనే నువ్వు ఫలిస్తావు. అది లోపలికి వెళ్ళాలంటే ఇందాక నీతిమంతుడు చేసేటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రం మీద ఆధారపడి బతికేడే వాడు ఫలిస్తాడు. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఈ హలోక సంబంధమైనవి తీసి పక్కన పెట్టి ధర్మశాస్త్రం దాని యందు మాటలను బట్టి నువ్వు ఆనందించి దాన్ని ధ్యానించడానికి సిద్ధపడితే ఖచ్చితంగా ఫలించటం నువ్వు ప్రారంభిస్తావు. దేవుడు కోరుకున్న ఫలాలు ఇవ్వటం నువ్వు ప్రారంభిస్తావు. అది కాకుండా నువ్వు ఎంతకాలం వాక్యం విన్నా, నీటి కాలంలో వారు ఉన్నా, నీళ్ళు అందుకోకపోతే మొక్క ఎలా ఎండిపోద్దో, ఆలయానికి వచ్చి వాక్యం విని మామూలుగా నువ్వు వెళ్ళిపోతుంటే నువ్వు కూడా అంతే, విన్నట్టే ఉంటుంది తప్ప ఫలింపు అనేది ఉండదు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మన జీవితం పట్ల మనమే జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ అందుకని అంటాడు, నన్ను మర్చిపోతే దేవుని ఉగ్రత నీతో పాటు నీ పిల్లల మీదకి వెళ్తుంది. నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన శాపం నీ పిల్లల్ని కూడా వెంటాడుతుంది. నువ్వెన్ని సంపాదించి నీ పిల్లలకు నువ్వేమిచ్చినా కూడా, కోట్లాస్తి ఇచ్చినా కూడా వారి జీవితాలు బాగుపడవు. నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? ఆస్తి కాదు, ఆశీర్వాదం ఇవ్వాలి. అందుకనే నన్ను ప్రేమించు వారికి అంటాడు. తర్వాత నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారికి 1000 తరముల వరకు కరుణించువాడని ఉన్నాను. నువ్వు ఇచ్చేది ఏంటో తెలుసు? నీ పిల్లలకి ఆస్తి కాదు, ఆశీర్వాదం ఇవ్వాలి. నువ్వు చాలా మంది ప్రయాస ఏంటంటే ఆస్తి ఇవ్వాలని ప్రయాస. అందుకే దేవుడిని మరిచి, దేవుడిని విడిచి దూరంగా వెళ్తారు, పనులు చేస్తారు, ప్రయాసపడతారు, దేవుని మర్చిపోతారు. పని ప్రయాసలో, డబ్బు సంపాదనలో, ఆస్తి సంపాదనలో, ధనార్జనలో చాలా మంది దేవుని మర్చిపోతారు. ఆదివారాలు మర్చిపోతారు, బుధవారాలు మర్చిపోతారు, శుక్రవారాలు మర్చిపోతారు. చూడటానికి చక్కగా ఉంటారు. ఇదిగో ఇది రెల్లు ఆశీర్వదించబడినట్టే కనిపిస్తారు. వాళ్ళకి ఏం తక్కువ ఉందండి, దేవుడు బాగా ఆశీర్వదించాడని చెప్తుంటాం మనం వాళ్ళని చూసి. కానీ ఆ స్థితి ఎలా ఉంటుందో తెలుసా? అంతలో మారిపోయే స్థితి.
గడ్డి పచ్చగా ఎదిగి చూడటానికి చక్కగా ఉన్నప్పుడు అనిపిస్తుంది ఎంత బాగుంది అని. అన్ని మొక్కల కంటే త్వరగా వాడిపోద్ది కదా, కోయబడక మునిపే వాడిపోద్దట. అంటే ఎందుకు పనికిరాదు అని దాని అర్థం. మీరు చూసారు ఎప్పుడైనా గడ్డిని బయట మైదానంలో గడ్డిని? మంచు పడినప్పుడు వర్షాకాలం సమయంలో ఎప్పుడు దాన్ని పెంచక్కర్లా, దానికి అదే గుబురుగా ఎదుగుతుంది. ఎండాకాలం చూడండి, ఎండాకాలం ఎలా ఎండిపోతుంది. అలాంటి జీవితాలు పైకి చక్కగా కనిపిస్తాయి. అని అనుకుంటారు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేటట్టు చాలండి, ఈ సంపూర్ణ రాత్రి ప్రాంతంలో కూర్చోవలసిన పని లేదనుకుంటారు కొంతమంది, ఆదివారం రాత్రి లేదనుకుంటారు ఇంకొంతమంది, ఏదో వారం ఒకసారి వెళ్తే చాలు అనుకుంటారు ఇంకొంతమంది, లేకపోతే నెలకు ఒకసారి వెళ్ళి బల్లారాధనలో కూర్చుంటే చాలు అనుకుంటారు ఇంకొంతమంది. గుర్తుపెట్టుకొని దేవుణ్ణి మర్చిపోతున్నావు, దేవుని ఉగ్రతకు దగ్గర అవుతున్నావు, నాశనానికి సమీపిస్తున్నావు, పాతాళానికి దిగిపోతున్నావు. ఇదైతే దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇదైతే చాలా స్పష్టంగా, అన్నిటికంటే ప్రాముఖ్యంగా కూర్చున్న వారికి మీకు దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆ జీవజలాన్ని నువ్వు తీసుకోవాలి. తీసుకోకపోతే నువ్వైనా ఫలించవు. వాక్యం వింటే సరిపోదు, దాన్ని లోపలికి తీసుకోవాలి. యేసుప్రభువు అంటాడు సమరయ స్త్రీతో, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికి దప్పికొనడు. ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు నీటి కోసం ప్రయాసపడదు, ఎందుకంటే దానికి సరిపడ నీరు ఉంటుంది. అలాగే దేవుడిచ్చే వాక్యాన్ని తీసుకున్న ఎవరైనా సరే ఎన్నటికీ దప్పికొనరని యేసుప్రభువు చెప్తున్నాడు. ఇదే మనకు జీవనాధారం, ఇదే మనకు జీవజలం. దాన్ని పొందకపోతే ఆత్మీయ మరణం, తద్వారా తీర్పు, తద్వారా నరకం, శిక్షగా మిగులుతుంది. అందుకని జాగ్రత్తగా ఆత్మీయంగా మనం బతికున్నామా లేదని ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ మనం బలహీనపడుతున్నామంటే ఇదిగో ఈ దేవుని మాటలు, జీవజలమైన వాక్యాన్ని మనము తీసుకోవాలి. లేకపోతే వృద్ధి ఉండదు, లేకపోతే ఫలించము అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే రాత్రి దేవుణ్ణి అడుగుతున్నాడు, ఒకవేళ దేవుణ్ణి మర్చిపోయావా, దేవుణ్ణి విడిచిపోయావా, మరలా నువ్వు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో. ఎంత బలమైన, ఎంత ఆశీర్వాదకరమైన, ఎంత ఆరోగ్యకరమైన జీవితాన్ని నీకు ఇచ్చాడంటే ఆ సృష్టికర్తను నువ్వు మర్చిపోతున్నావు. ఆ సృష్టికర్తను మర్చిపోతే నువ్వు ప్రమాదంలో పడుతున్నావు అన్న సంగతి నువ్వు గుర్తెరుగు. మరలా దేవుని యొద్దకు రా, దినమెల్లా నీ కొరకు చేతులు చాచి ఆయన ఎదురు చూస్తున్నాడు, నువ్వు వస్తావేమో అని. ఒకవేళ రాకపోతే ఇప్పుడు ఎంత ప్రేమగా నీకోసం ఎదురు చూశాడో, తీర్పు దినమున అంతే కఠినమైన శిక్షను నీకు విధిస్తాడన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. అందుకే 50వ కీర్తన 22వ వచనంలో ఒక చక్కని మాటను మరి కీర్తనకారుడు తెలియజేస్తాడు. 50వ కీర్తన 22వ వచనం, దేవుని మరచువారులారా దీని యోచించుకునుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడునూ లేకపోవును. గమనించారా? దేవుని మరచు వారికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు, దీనిని యోచించండి. ఎంతవరకు మీకు బ్రతుకునిచ్చింది, ఎంతవరకు నీకు సమస్తము సమకూర్చింది, నీ అవసరతలు అక్కర్లు తీర్చింది ఎవరో స్మరణకు తెచ్చుకో, ఆలోచించుకో, యోచించుకో. లేకపోతే నేను మిమ్మల్ని చీల్చి ఏం చేస్తానంటున్నాడు, నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎప్పుడూ కూడా దొరకడు. దేవుని శిక్షకు పాత్రులైన తర్వాత తప్పించే నాదుడే ఎవడు ఉండడు. అందుకే దేవుడు ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా మనం వినకపోతే దేవుని శిక్షకే మనం పాత్రమవుతాం. దేవుని చేతిలోనే పడతాం శిక్షకి. ఆయన చేతిలో పడితే తప్పించేవాడు ఎవడు కూడా ఉండడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబుని సాతానుడు ఎన్ని శోధనలకు గురి చేశాడో, ఎన్ని శ్రమలకు గురి చేశాడో దేవుడు విడిచాడా? విడవలేదు. యోబు పోని దేవుడిని వదిలేడా? యోబు కూడా దేవుడిని వదలలేదు. ఇది విశ్వాసికి దేవునికి ఉండాల్సిన బంధం. నువ్వు దేవుడిని విడవకూడదు, నీ దేవుడు నిన్ను విడవడు. దేవుడు అంటున్నాడు కదా, నేను నిన్ను విడువను, ఎడబాయను. నువ్వు వదిలేస్తే నీకు నువ్వే శిక్ష కొని తెచ్చుకున్నట్టు, నువ్వు దూరంగా వెళ్ళిపోతే నీకు నువ్వే రక్షణ కోల్పోయినట్టు, నువ్వు ఆయన మర్చిపోతే నీకు నువ్వే పాతాళానికి పోయినట్టు. ఆయనైతే నిన్ను విడిచిపెట్టనన్నాడు.
ఆయనైతే నిన్ను ఎడబాయని అన్నాడు, కానీ నువ్వు వదిలేస్తున్నావు కదా, నువ్వు విడిచిపెడుతున్నావు కదా, నువ్వు మర్చిపోతున్నావు కదా. ఆయన చేసిన మేలులో దేన్ని నువ్వు మరొకని కీర్తనకారుడు అంటున్నాడు కదా. అయినా నువ్వు మర్చిపోయి దేవుణ్ణి వదిలేసి ఎలా దూరంగా వెళ్ళగలుగుతున్నావు? దేవుని కంటే నీ పని ఎందుకు నీకు ఎక్కువ అవుతుంది? దేవుని కంటే నీకు లోకంలో ఉన్న వాటివి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? దేవుని కంటే నీ ధనం ఎందుకు దేవుడు ఎక్కువ అవుతుంది? వీటన్నిటికంటే దేవుడే నీకు మొదటి ప్రాధాన్యత అయి ఉండాలి. అందుకని అంటాడు, వాడు ఆశ్రయించినవన్నీ సాలెపురుగు పట్టే, ఎందుకు పనికిరావు అవి, ఎందుకు పనికిరావు. అవసరతలు అక్కరకు రావు, నిన్ను రక్షించలేవు, నిన్ను దేని నుండి, ప్రాముఖ్యంగా దేవుడి నుండి నిన్ను తప్పించలేవు. ఏది కూడా నీకు మేలుకరం కాదు. అందుకని దేవుణ్ణి మర్చిపోతే, దేవుణ్ణి విడిచిపోతే దేవుని తీర్పుకి, దేవుని శిక్షకి నువ్వు పాత్రుడివి, పాత్రురాలు అవుతావు. పాతాళానికి దిగిపోవాల్సి వస్తుంది. ఆ భయంకరమైన శిక్షలో నువ్వు పడకూడదని దేవుడు మరలా హెచ్చరిస్తున్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ రాత్రి. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎన్ని పనులున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, ఏ స్థలంలోనైనా నీ దేవుడిని నువ్వు మరువకూడదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మరిస్తే నీ ఆధారాన్ని నువ్వు విడిచిపెట్టినట్టే, నీ ఆశ్రయాన్ని నువ్వు విడిచిపెట్టినట్టే, నీ రక్షణ శృంగాన్ని వదిలిపెట్టినట్టే. అందులో లేకపోతే ప్రమాదంలో ఉన్నట్టే. దేవుణ్ణి వదిలితే నువ్వు అపవాది చేతిలోకి వెళ్ళినట్టే. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని శిక్షకి నువ్వు పాత్రుడివి, పాత్రురాలివి అవుతావన్న సంగతిని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మరవకపోతే ఆశీర్వాదాలు, దీవెనలు మనం మెండుగా పొందుతాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివినట్లయితే, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. భాగ్యము, భాగ్యం అంటే ఆస్తి, ఆరోగ్యము, సంతోషము, ఆనందము, సమస్తము నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వేం చేయాలట? ఆయనను జ్ఞాపకము చేసుకొనవలసిందే, ఆయనను జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఆయన విడిచిపెట్టి నువ్వేది సంపాదించలేవు. ఆయన విడిచిపెట్టి నువ్వు సంపాదించింది ఏది కూడా నిలుపుకోలేవు. నువ్వు నిలుపుకున్నది ఏది కూడా చివరిలో నీకు అక్కడికి రాదు, అక్కడికి రాదు. అది ఆస్తి అవ్వచ్చు, అంతస్తు అవ్వచ్చు, పేరు అవ్వచ్చు, బంధు బలగం అవ్వచ్చు, ఏదైనా కూడా నీకు అక్కడికి రాదన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్న మాట, దేవుని మరచిన వారి గతి రెల్లువలే ఎండిపోవును. నీతిమంతుల యొక్క స్థితి అంతకంతకు వర్ధిల్లున్నట్లు నీతి కాలంలో ఎవరు నాటబడింది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. ఏ స్థితిలో ఉన్నావో పరీక్ష చేసుకో. ఒకవేళ దేవునికి ఇష్టమైన స్థితిలో ఉంటే నువ్వు ధన్యుడువు, ధన్యురాలువు. ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నట్లయితే, దేవుణ్ణి మర్చిపోతున్నట్లయితే ఇప్పుడే దేవుని యొద్దకు పరిగెత్తుకొని రా. ఇప్పుడే ఆయన నీ కొరకు చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. ఆయన సన్నిధికి రా, ఆయనకు దగ్గరగా ఉండు. నీటి కాలంలో ఎవరన్నా మొక్కున్నట్లయితే అది ఎలా ఫలిస్తుందో, దేవునికి దగ్గరగా ఉన్న విశ్వాసి అలా ఫలిస్తాడన్న సత్యాన్ని ఈ రాత్రి తెలుసుకో. ఏ స్థితిలో ఉన్న దేవుణ్ణి మరవకో, దేవుణ్ణి విడవకో. అది నీకు మేలు, అది నీకు ఆశీర్వాదము, దీవెన. అటువంటి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండు.